నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి తేజ? ముద్దపప్పు, ఆవకాయ. కానీ ఆ 2 తప్ప అన్ని తినేలా ఉన్నావు అన్ని రెస్టారెంట్‌లో. ఈ ఫుడ్ వీడియోల వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం జరిగిందా ఎప్పుడైనా? నీ హెల్త్ ప్రాబ్లం కానీ? హెల్త్ ప్రాబ్లం అంటే ఓపెన్‌గా చెప్పాలంటే ఏదో అనుకుంటారు కానీ ఫుడ్ వీడియోస్ చేయడం వల్ల సీరియస్‌లీ చాలా హెల్త్ డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. నాకు ఒక 2 ఇయర్స్ తర్వాత తెలిసింది. దాని తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఎందుకు? ఏమైంది? ఏమైందని కాదండి, ఇప్పుడు బేసిక్గా నాట్ ఓన్లీ ఫుడ్ బ్లాగర్ నేననే కాదు, ఇప్పుడు జనాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఓకే హోటల్స్లో తినండి, మరి విపరీతంగా అన్ని బయటికి పోయి తినాల్సిన పని లేదు. ఎందుకు అంటే డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల అన్ని ఆయిల్స్ మన లోపలికి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టేసి లోపల అరుగుదలని. ఒక టైప్ ఆఫ్ ఆయిల్ 2 టైప్ ఆఫ్ ఆయిల్ అలవాటు పడితే ఓకేనండి, డిఫరెంట్ ఆయిల్స్ లోపలికి వెళ్ళడం వల్ల హెల్త్ పరంగా డిసీజ్ అనేది వస్తాయి. వచ్చిందా నీకు? అంత ప్రాబ్లం ఫేస్ చేస్తావా? పెద్ద ప్రాబ్లం నేను ఎర్లీ స్టేజ్లో నాకు గ్రహించాను. గ్రహించి నా తోటి ఫుడ్ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్పాను, ఇది భయ్యా మీరు ఎట్ట పడితే అట్ట కంటిన్యూ చేయకండి, లిమిటెడ్గా తినండి. నాకు స్టార్టింగ్లో వచ్చింది నీ ఎవ కొట్టు దిట్టు పెట్టు మొత్తం కొట్టేవాడు లోపలికి. కొట్టు తిట్టు పెట్టు ఇష్టం వచ్చినట్టు తిన్నాడు ఈ రోజు మొత్తం. పప్పు ఆవకాయ తింటున్నాడు కూర్చొని. ఎందుకంటే ఏదైనా లిమిట్, అవును, ఏదైనా లిమిట్ గా తింటే ఏది ఇబ్బంది ఉండదు. స్టార్టింగ్ లో నాకు తెలియదు, తినకూడదు, ఏదో ఏజ్ లో ఉన్నా కదా దెబ్బ లాగిచ్చేసా. దాని తర్వాత రియలైజ్ అయ్యా చవటం వల్ల కొంతమంది కొన్ని వీడియోస్ చూసి ఎంత ఉంటుందా మనం ఏంటి లాగిచ్చేస్తున్నాం అని జాగ్రత్త పడ్డా. యాజ్ ఆఫ్ నౌ సేఫ్.